డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఉన్నారు. మరి 6/6 పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు, ఎందుకంటే జూన్ నెల 6 అండ్ శుక్రవారం. సో ఆ డే ఎందుకు అంత పవర్ఫుల్, అండ్ ఏకాదశి కూడా ఉంది. సో ఇవన్నీ కలిపితే ఒక కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అయితే అసలు తట్టుకోలేము. మరి దీని నుంచి బెనిఫిట్ ఏంటి, అసలు ఏం చెయ్యాలి తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కార్. 6/6 పోర్టల్, ఎస్, శుక్రవారం. సో శుక్రుడు కి సంకేతం 6 నంబర్, జూన్ నెల. సో ఇవన్నీ ఒక కాస్మిక్ ఎనర్జీ కంప్లీట్ గా పవర్ఫుల్ గా ఫ్లో అవుతుంది అని సంకేతాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ట్రూ. సో మరి అసలు చేయాల్సిన పని ఏంటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, చేయకూడనివి ఏంటి గురుగారు? విల్ డీకోడ్ దిస్ థింగ్. బిగ్గెస్ట్ కాస్మిక్ ఈవెంట్ 6వ నెల 6వ తారీఖు 6/6 పోర్టల్. అందులో శుక్రవారం, అందులో నిర్జల ఏకాదశి. ఇంతకు మించిన శుభదినం ఇంకొకటి లేదు. మేనిఫెస్టేషన్కి సంబంధించి కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ఇంతకు మించిన శుభదినం లేదు. మేజర్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. విల్ డీకోడ్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం రామ్ రాహువే నమః, రామ్ దత్తాత్రేయ నమః. ఇదంతా బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్ మా. రేపటి రోజు 6వ నెల 6వ తారీఖు, విచ్ మీన్స్ 6/6 పోర్టల్ ఓపెన్ అవుతుంది. మేనిఫెస్టేషన్కి సంబంధించి యూనివర్స్తో, డివైన్తో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి పోర్టల్ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంత శుభదినం అంటే, ఎంత పవర్ఫుల్ డే అంటే, ట్రై టు అండర్స్టాండ్. శుక్రవారం, మళ్ళీ 6వ సంఖ్య, 6వ నెల 6వ తారీఖు, 6/6 పోర్టల్. అదే శుక్రవారం రోజు, అదే 6/6 పోర్టల్ రోజు నిర్జల ఏకాదశి వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ, బిగ్గెస్ట్ స్పెషాలిటీ, బిగ్గెస్ట్ కాస్మిక్ ఈవెంట్. అంటే అద్భుతాలు జరుగుతాయి ఈ బ్రహ్మాండంలోనే, అద్భుతాలు జరుగుతాయి. మరి ఇలాంటి రోజును మనం ఉపయోగించుకోకలేదు అనుకో, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ, విశ్వజ్ఞానాన్ని ఫాలో అవుతూ ఇలాంటి రోజు మనం ఉపయోగించుకోకపోతే, ఆ మాట నేను వాడకూడదు, మంచిది కాదు. మరి అదే ఇలాంటి రోజును ఉపయోగించుకుంటే దరిద్రుడు కుబేరుడే కూర్చుంటాడు. లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కొరకు, ధనవంతులు అవ్వడం కొరకు, కుబేరులు అవ్వడం కొరకు 5 ఏరియాస్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఫినాన్షియల్లీ. ఈ 5 మార్గాలలో లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వడం కొరకు బీజం 6వ తారీఖు 6వ నెల శుక్రవారం నిర్జల ఏకాదశి రోజు తీసుకోవాలా. అంటే కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవాలా మీ లైఫ్ కొరకు. మీరు ఏం చేయాలి? కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవాలా, కొన్ని డెసిషన్స్ తీసుకోవాలా, కొన్ని డ్రీమ్స్ రాసుకోవాలా. ముఖ్యంగా ముందు క్లెన్జింగ్ అవ్వాలా. అంటే ఎప్పుడైతే క్లెన్జింగ్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్పేస్ ఏర్పడుతుందో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, అష్టలక్ష్మిలు వచ్చి కూర్చుంటాయి. సో ఫస్ట్ ఏమి జరగాలి? క్లెన్జింగ్ జరగాలి. సో ఏమి చేయాలా? రాక్ సాల్ట్తో స్నానం ఆచరించండి. సీ సాల్ట్, సముద్రపు ఉప్పు, కల్లుప్పు వేసి, రాక్ సాల్ట్ వేసి స్నానం ఆచరించండి. తలకి రాక్ సాల్ట్ వేసేటప్పుడు సాల్ట్ వాటర్ హెడ్కి తగలకుండా చూసుకోండి. స్కాల్ప్ తగిలితే హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ ఏదైనా చేతిలో వేసి రబ్ చేసుకొని, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ. నాలో ఉన్న, నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కనుదీసి, నరదీసి, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటికి పంపించేస్తున్నందుకు ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞత. ఓం శ్రీ గంగాయ నమః అని చెప్పుకుంటూ స్నానం ఆచరించాలి. రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలి. ఏమవుతుంది? బాడీ క్లెన్జింగ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, తులసమ్మ దగ్గర దీపం పెట్టండి. 6/6 పవర్ఫుల్ డే. ఇంట్లో ధూపం, దీపం అన్నీ పెట్టుకోండి. ఇంట్లో మొత్తం ధూపం వేయండి. ఒక బే లీఫ్, ఒక 3 లవంగాలు, క్లోవ్స్, బిర్యానీ ఆకు, క్యాంఫర్, వీలైతే కాస్త ఆవు నెయ్యి, ఓకే, వీలైతే పిడక అంటాం కదా, బిగ్గెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుందమ్మా. నెగిటివ్ ఎనర్జీని దగ్గరికి రానివ్వదు తెలుసా? ఆవు పేడకి అంత శక్తి ఉంది. అందుకే పూర్వంలో
ఏమనేవారు, అల్లేవారు, అవును ఏదో తెలుగులో ఏదో అంటా Germ. ఉంటుండే. అవును జర్మ్స్ కూడా రాకుండా మనకు కాపాడుతుంది అనేది కూడా సైంటిఫిక్ గా మనకి- కూడా ప్రూవ్ అయింది గురుగారు. ఎగ్జాక్ట్లీ, దాంతో క్లీన్ చేసేవారు. తెలుగులో ఏదో టర్మ్ ఉంటుండే, అది రావట్లేదు. అది క్లీన్ చేస్తూ ఉంటుండే. కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. Hmm. సో వీలైతే ఆ ధూపం ఇంట్లో వేయండి. ఏమవుతుంది, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్పేస్ ఏర్పడుతుందో అష్టలక్ష్ములు వచ్చి కూర్చుంటాయి, తాండవం ఆడతాయి. పాయింట్ నెంబర్ 3, ఓంకారం ఇంట్లో ప్లే చేయాలా. 6/6 పోర్టల్ రోజు ఏం చేయాలా, ఓంకారం ఇంట్లో ప్లే చేయాలా. Mhm. అదే ఓంకారం మనం చాంటింగ్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, ప్రశాంతంగా కూర్చొని ఒక పేపర్ పెన్ తీసుకొని థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న అని పెట్టి నువ్వు లైఫ్లో ఏమి సాధించాలనుకుంటున్నావు, నీ కోరికలు ఏంటి, నీ ఆకాంక్షలు ఏంటి, నీ నీడ్స్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి, నీ డిజైర్స్ ఏంటి, నీ వాంట్స్ ఏంటి, అన్ని పేపర్ మీద రా. పొందాలి కావాలి అని కాదు. ఆల్రెడీ పొందాను. ఐ అచీవ్, నేను కలిగి ఉన్నాను, నేను పొంది ఉన్నాను అని పేపర్ మీద ఒకసారి వర్క్ లిస్ట్ రెడీ చేసుకో. జర్నలింగ్ అంటాం. Hmm. తరువాత విస్పరింగ్ అని ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. అంటే స్మరించడం, వీలైనంత దైవనామ స్మరణం, వీలైనంత విశ్వనామ స్మరణం. 3 పదాలు పదే పదే చెప్పండి 6/6 పోర్టల్ రోజు. నేను గొప్పగా భావిస్తున్నాను, చెప్పండి నాతో పాటు. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతురాలుగా భావిస్తున్నాను, నేను ధనవంతురాలుగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఈ 4 పదాలు 6/6 పోర్టల్ రోజు విడుదల చేయండి యూనివర్స్లో. ఎలా విడుదల చేయాలంటే కాస్మిక్ ఎనర్జీ ఏడున్న ఓ సూప్ చూడాలి మిమ్మల్ని, Hmm. అట్టా విడుదల చేయాలా. అర్థమవుతుందా? హయ్యెస్ట్ ఎనర్జీతో మీ పై నుండి కనక వర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహించి మీరే ఒక మహారాజు, మీరే ఒక మహారాణి అని భావిస్తూ, ఓకే, ఒక దైవ స్వరూపం, ఒక విశ్వ స్వరూపంగా మిమ్మల్ని మీరు భావిస్తూ గోల్డ్ కూడా మేనిఫెస్టేషన్ చేసుకో. ఎగ్జాక్ట్లీ చెయ్యాలి. పైనుండి గోల్డ్ విండ్ఫాల్, ధనవర్షం కనక వర్షం కురుస్తుందని గ్రహిస్తూ మీరు ఇది చేయండి. లక్ష్మీదేవిలా ఊహించాలి. ఓం శ్రీం శ్రీం అన్న మంత్రాన్ని ఎక్కువ చాంటింగ్ చేయండి. 2918 అన్న నెంబర్ని ఎక్కువ చాంటింగ్ చేయండి. 54479959 అది లార్డ్ కుబేరా డివైన్ కోడ్, అది ఎక్కువ చాంటింగ్ చేయండి. అందరూ కామెంట్లో టైప్ చేయండి 2918 అని టైప్ చేయండి. ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి. థ్యాంక్ యూ గాడ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి. ఇమీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ఇది చేయండి. 6/6 పోర్టల్ రోజు పవర్ఫుల్. అండ్ పాసిబిలిటీ ఉంటే అలవాటు ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేయండి. మనీ మెడిటేషన్స్ చేయండి. ఏమీ తెలీదా, జ్ఞానముద్ర చిన్ముద్ర అంటాం. ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కామ్ అయిపోద్ది బాడీ అంతా. ఓంకారం వింటూ చాంటింగ్ చేయండి. వీలైతే మనీ మెడిటేషన్ మ్యూజిక్స్ ఎక్కువ వినండి. టెంపుల్స్ దర్శించండి. ఏమి కావాలో అదే మాట్లాడి ఎక్కువగా ఎఫర్మేషన్స్ విడుదల చేయాలమ్మా. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రకటన అంటామా, యూనివర్స్లోకి భయంకరంగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయాలా. నెగిటివ్ మాట్లాడడానికి లేదు. దట్స్ ఇట్. నెగిటివ్ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే 6/6 పోర్టల్ రోజు కాస్మిక్ ఈవెంట్ జరుగుతుంది. ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ పడుతుంది ఎర్త్ అనే ప్లానెట్ మీద. ప్రతి లివింగ్ ఆర్గానిజం మీద కాస్మిక్ ఎనర్జీ ఏకదాటిగా పడుతుంది. అలాంటి ఎనర్జీ పడుతున్న టైంలో పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్. అదే భగవద్గీత చెప్పింది, యద్భావం తద్భవతి. ఎటువంటి ఆలోచన నువ్వు విడుదల చేస్తావు అలానే నువ్వు మారుతావు. మరి కాస్మిక్ ఈవెంట్, కాస్మిక్ ఎనర్జీ మన మీద పడుతున్నప్పుడు మంచి కొరకు ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఇవి చెయ్యండి, తిరగలేదు 2025. ఎందుకంటే కలయిక 6/6 పోర్టల్, శుక్రవారం, నిర్జల ఏకాదశి, ఇంకెంతకు మించిన శుభదినం ఏముంది. మీ నుంచి ఒక సెషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా గురుగారు రేపు? ఎగ్జాక్ట్లీ, మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక బోనస్ గిఫ్ట్ అనుకోండి. మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి 6వ తారీఖు 6వ నెల శుక్రవారం 6/6 పోర్టల్ రోజు, నిర్జల ఏకాదశి రోజు మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటాను. నా టీంకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు జూమ్ లింక్స్ పంపిస్తారు. సింపుల్, ఓకేనా? ఓకే. అండ్ చాలా మంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. డేట్స్ చెప్పబోతున్నాను. డేట్స్ చెప్పే ముందు ఏం మాట్లాడబోతున్నాం క్లాస్లో అంటే లా ఆఫ్ కర్మ సిద్ధాంతం మాట్లాడుతున్నాము, అద్వైతం గురించి మాట్లాడుతున్నాము, మనీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాము. మనీ అంటే మిలీనియర్ ఎలా అవ్వాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో హైట్స్కి ఎలా రీచ్ అవ్వాలి. అండ్ మనీని అట్రాక్ట్ చేసే కోడ్స్ ఏమైనా ఉన్నాయా, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఏమైనా ఉన్నాయా, ఆస్ట్రాలజీ ప్లస్ మేనిఫెస్టేషన్ జోడించబోతున్నాం. న్యూమరాలజీ, ఏంజల్ నెంబర్స్కి సంబంధించి మేనిఫెస్టేషన్ జోడించి ఇవ్వబోతున్నాం. వాస్తు అండ్ మేనిఫెస్టేషన్ జోడించి ఇవ్వబోతున్నాం.
ఓకే, కంప్లీట్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వనెస్ అని యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఓకే, 12 లాస్ని ఇన్ డెప్త్ డీకోడ్ చేసి మాట్లాడబోతున్నాం. ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవ్వబోతున్నాం. అండ్ కొన్ని మెడిటేషన్స్ లైవ్లో చేయించబోతున్నాం. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డ్ అవ్వబోతున్నాయి. ఓ గ్రేట్. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. ఆన్లైన్ ఉంటుందమ్మా, డిజిటల్ జూమ్ కాల్. జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇది దైవ కార్యక్రమము. దరిద్రుడు కూడా కుబేరుడే కూర్చుంటాడు. సో చూసారు కదండి, రేపైతే సెషన్ మిస్ అవ్వకుండా నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సెషన్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ క్లాసెస్కి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కావచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. కానీ ఎవరికి చెప్పుకోలేము, ఎవరు తీర్చలేరు. ఒక సొల్యూషన్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఖచ్చితంగా దొరుకుతుంది క్లాసెస్ త్రూ. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం.